హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఏంటి అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ ఆలు బోండాని ఎలా తయారు చేయాలో మా వదిన గారి స్టైల్లో చూపిస్తాను, చూసేయండి. ముందుగా బ్యాటర్ కోసం మనం శనగపిండిలో కొంచెం ఉప్పు అండ్ ఓమా వేసుకొని కొన్ని వాటర్ కలుపుకొని బ్యాటర్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆలుగడ్డని కూడా మనము ముక్కలుగా చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ ఉడికిన ఆలుగడ్డని పొట్టు తీసేసి స్మాష్ చేసుకోవాలి. ఈ ఆలుగడ్డలలో మనము టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మనము సన్నగా తరిగి కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 కలిపి వేసుకోవాలి. అందులోనే నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము టేస్ట్ కోసం కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. ఇది మాత్రం మన ఆప్షనల్. ఇవన్నీ మిక్స్ అయ్యాక వీటిని చిన్నగా బాల్స్ చేసి పెట్టుకోవాలి. మనం ముందుగా శనగపిండి బ్యాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, అందులో ఈ బాల్స్ని వేసి వేడిగా అయిన ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మన టేస్టీ ఆలు బోండాలు అనేది రెడీగా అవుతాయి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకు చేసి పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.